వృషభ రాశి వారికి రాశిలోనే శుక్రుడు స్వక్షత్రకారకంగా సంచారం చేయడం వల్ల ఇది అద్భుత యోగం అని చెప్పి గమనించాలి. అలాగా వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు రాశిలోనే సంచారం చేయడము చాలా అదృష్టప్రాయమైన జీవితంగా భావించగలగాలి. షేర్లు, పెట్టుబడులు, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు చాలా సువర్ణపు కాలంగా భావించగలగాలి. ధనావాకు కుటుంబ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాల్లో ప్రమోషన్స్ రావడము, ధనం చేతికి అందడం, ఆధ్యాత్మిక తీర్థయాత్ర ప్రయాణ కార్యక్రమాల్లో విజయం వృషభ రాశి వారి సొంతమవుతుంది. అలాగనే రాజ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన శత్రువులు పొంచి ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. ఏకాదశ స్థానంలో ఏడాది తర్వాత కుజభగవానుడు రుణరోగ శత్రుకారకుడు కుజుడు, ఆయుకారకుడైనటువంటి శని భగవానుడి చేత లాభస్థానంలో సంచారం చేయనప్పుడు దయచేసి మీ మీడియాను కూడా మీరు నమ్మొద్దు. బంధువులు కదా, మిత్రులు కదా, స్నేహితులు కదా అని నమ్మి డబ్బులు అప్పిప్పించారా, చెక్కులు ఇచ్చారా, లేకపోతే మాట సహాయం చేశారా, మీరు సర్వము పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అసలు రాకపోగా వడ్డీకి మీరు చక్రవడ్డీ కట్టే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. వ్యయంలో బుధాదిత్య రాజయోగం. దయచేసి ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ అధికారులతో వివాదాలు ఇది సరైన సమయం కాదు. ప్రయాణ వాహనాలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తలు అవసరం, లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ప్రయాణాలలో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ప్రమాదాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ ద్వారా పంపించగలరు. అలాగనే డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ యొక్క పేరు, మీ యొక్క ఫోటోను వాట్సాప్ ద్వారా పంపించగలిగినట్లయితే గవ్వళ ద్వారా, రమణ శాస్త్రం ద్వారా, కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.